హల్లెలూయా. సో క్యారీస్ కుటుంబ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి వాళ్ళారా, 26వ తారీఖు ఆదివారం పరిశుద్ధ దినం, ఆరాధన దినంలో మనందరం కూడా మరల ఇంటి వద్ద కూర్చొని దేవుని యొక్క సందేశం ఆన్లైన్లో ఆలకించడానికి దేవుడు కృప దయచేసి ఉన్నాడు. దేవుడు మనందరికీ ఆరోగ్యం అనుగ్రహించాడు. ఆయన సన్నిధిలో కుటుంబాలుగా మనందరం కూడా కూర్చొని దైవ సన్నిధిలో ఆయన యొక్క దివ్యమైనటువంటి వాక్యం ఆలకించడానికి దేవుడు కృప దయచేసి ఉన్నాడు. అందరూ సంతోషంగా ఉన్నారా? ఒకసారి చేతుల మీద దేవుని స్తుతించుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోక తండ్రి, మంచి దేవుడు నాయన, ఈ సమయంలో నా తండ్రి నీ రాకడికి సిద్ధపడడానికి 2020 ఇది ప్రారంభం అంటూ ఉన్నాం. ఇదిగో నా తండ్రి, ఈ యొక్క ప్రారంభ సంవత్సరంలో అనేక విధాలైనటువంటి పరిస్థితుల గుండా మేము పయనిస్తూ ఉన్నాం. యావత్ ప్రపంచము పయనిస్తూ ఉంది. నీ సన్నిధిలో నా తండ్రి, నీ వాక్యం ద్వారా మేము సిద్ధపడే సమయం ఇప్పటి వరకు మా అవగాహన ఎలా ఉన్నప్పటికీ నీ వాక్యం పట్ల నా తండ్రి శ్రద్ధ చూపిన వారమై, విధేయత చూపినటువంటి వారమై నాయన, వినగలిగే చెవి నీవు మాకు అనుగ్రహించమని, నీ వాక్యం గ్రహించగలిగే హృదయాన్ని అనుగ్రహించమని, ప్రతి ఆటంకపరుస్తున్నటువంటి దుష్టుని క్రియ యేసుక్రీస్తు నామంలో దూరమగును గాకను పలుకుతూ ఈ సమయంలో నాయన మాతో మీరు మాట్లాడమని, నీ సన్నిధి ప్రసన్నత మా మధ్యలో ఉంచమని, మహిమ పొందమని యేసయ్య వారి దివ్య నామమును బట్టి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈరోజు చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ఒకటి చెప్తూ ఉన్నాను. యవనస్తులు ముఖ్యంగా ఆలకించవలసిందిగా మనం చేయించున్నాం. ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి దేవుని వాక్యాన్ని గ్రహించగలిగినటువంటి పెద్ద పిల్లలు, చిన్న పిల్లలు అందరూ కూడా మీ యొక్క డైరీలు సిద్ధపరచుకోమని, చెప్తున్నటువంటి ప్రతి వాక్యము రాయమని, నొక్కి చెప్తున్నటువంటి మాట జాగ్రత్తగా గ్రహించి అది ఇంపార్టెంట్ అని అక్కడ టిక్ పెట్టుకొని చెప్పిన మాటను ధ్యానించి, తల్లిదండ్రులు పిల్లలైన మీరందరూ కూడా ఈ యొక్క వాక్యాన్ని కంపల్సరీ ధ్యానించాలండి. తర్వాత నేను ఒక కుటుంబాన్ని ఫోన్లో మాట్లాడుతూ పిల్లల్ని అడిగినప్పుడు వారు ఈ యొక్క సందేశం యొక్క ప్రాముఖ్యతను నాకు తెలియజేయాలి. ఒకరున్నా, ఇద్దరున్నా, ముగ్గురున్నా, నలుగురున్నా పిల్లలు, అవగాహన ఉన్న పిల్లలందరినీ నేను అడుగుతాను. అందుచేతే ఈ యొక్క సందేశం ప్రత్యేకంగా ఆదివారం అయిపోతుంది. సోమవారం నాడు మళ్ళా కుటుంబం అంతా ఏదో ఒక సమయంలో కలుసుకొని ఈ యొక్క సందేశం గురించి ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ వివరణాత్మకమైనటువంటి ఆత్మతో ప్రతి ఒక్కరు కూడా సిద్ధపడి మీకు అవగాహన విషయాలు ఒకరితో ఒకరు పంచుకోవాల్సిందిగా మనం చేయించు ఉన్నాను. సో ప్రియమైనటువంటి వాళ్ళారా, అందరూ సిద్ధంగా ఉన్నారు. ఇదిగో ఈ సమయంలో పరిపూర్ణమైనటువంటి విమోచన, పరిపూర్ణమైన విమోచన. ఆయన పరిపూర్ణుడు, సంపూర్ణుడు. అలాగే మనము కూడా విమోచన అనుకుని ఉండిపోకూడదు, కానీ పరిపూర్ణమైనటువంటి విమోచన. ఎందుకంటే రక్షణ ప్రాసెస్ అవుతూ ఉంది. అంచేత ఈ ప్రాసెస్ అవుతున్నటువంటి రక్షణ అది ఒక సమయం వచ్చినప్పటికీ ముగింపు కావాలి. అందుచేత ఈ పరిపూర్ణమైనటువంటి విమోచన అన్నటువంటి మాటను ఉపయోగిస్తూ ఉన్నాను. ఈ పరిపూర్ణమైనటువంటి విమోచనలో రక్షణ అన్నదే పొంది ఆగిపోవడం కాదు, దేవుని రాజ్యానికి ఈ రక్షణ మనల్ని నడిపించాలి. అది పరిపూర్ణమైనటువంటి విమోచన. అందుచేత
ఈ సందేశం చాలా ప్రాముఖ్యమైనటువంటి సందేశం. నన్ను నేనుగా ఎంతో బలపరచుకోవడం జరిగింది. అంచేత నా ప్రియమైనటువంటి వాళ్ళగా జాగ్రత్తగా ప్రార్థనాపూర్వకంగా సందేశం వినవలసిందిగా మనం చేయించుకున్నాం. దేవుడు మనకిచ్చినటువంటి గ్రేస్ ఫెలోషిప్ క్యారీస్ క్రిస్టియన్ సెంటర్ రాకడకు దగ్గరవుతున్నటువంటి ఈ దినాలలో, అంటే ఈ వేళలలో లోతైన ఆలోచనలు మనం కలిగి ఉండాలి. లోతైనటువంటి ఆలోచనలు కలిగి ఉండాలి. లోతైనటువంటి ఉద్దేశాలు కలిగి ఉండాలి అని మనం ఆశించాలి. అంటే లోతైనటువంటి ఆలోచనలు, లోతైనటువంటి ఉద్దేశాలు. అందుకే స్టాన్లీ గారు చెప్తున్నటువంటి మాట, హయ్యర్ వేస్ హయ్యర్ థాట్స్. దేవుని పిల్లలమైనటువంటి మనకి ఉన్నతమైనటువంటి ఆలోచనలు, ఉన్నతమైనటువంటి తలంపులు మనం కలిగి ఉండాలి. అందుకే ఈరోజు మనం పరిపూర్ణమైనటువంటి విమోచన గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. విమోచన అనే మాట క్రైస్తవులైన మనం వింటూ ఉన్నాం. దేవుడు ఏ రీతిగా పాపులైనటువంటి మనలను ఆయన విమోచించాడు ఆయన యొక్క బలియాగం ద్వారా అనే మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఇక్కడ సాతానుడు అన్నీ నీకు తెలుసు కదా, అన్నీ మీకు తెలుసు కదా, సంగమా ఓకే, ఈ భక్తి చాలు అని వాడు చెప్తూ ఉంటాడు. ఇలాగ చెప్తూనే మనలో అనేక రకాలైనటువంటి బలహీనతలు, సంపూర్ణమైనటువంటి పరిపూర్ణమైనటువంటి విమోచన గురించి ఆలోచించకుండా తెలుసు అనుకున్న రీతినే మనం ఆగిపోతూ ఉంటాం. అంచేత ఆ స్థితిలోనికి మనం వెళ్ళకూడదు. దేవుని యొక్క వాక్యాన్ని వివరిస్తూ ఉన్నప్పుడు దానికి ఒక విషయాన్ని చెప్పబడుతూ ఉంది. వాక్యము వెలుగు అన్నటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. వెలుగు అనే పదాన్ని మనం ఉపయోగిస్తూ ఉన్నాం. వాక్యము అనే దగ్గర వెలుగు అనే పదాన్ని మనం ఉపయోగిస్తూ ఉన్నాం. దేవుడు వెలుగై ఉన్నాడు, మనము వెలుగు సంబంధులము. దేవుడు ఏమై ఉన్నాడంటే వెలుగై ఉన్నాడు. నేను లోకమునకు వెలుగై ఉన్నాను. దేవుని యొక్క వాక్యం కూడా వెలుగై ఉంది. అందుచేత దేవుని యొక్క వాక్యానికి వెలుగు. అందుకే దేవాది దేవుడు ఆయన లోకానికి వెలుగై ఉన్నాడు. ఆయన నోటి నుంచి కూడా వెలుగు కలుగు గాకని పలకగా వెలుగు కలిగాను అన్నటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం. ఓకే, ఆయన వెలుగై ఉన్నాడు. వాట్ అబౌట్ us? మనమేంటి? మనం వెలుగు సంబంధులము. ఆయన వెలుగై ఉన్నాడు కనుక ఆయన సంబంధులమైనటువంటి మనం ఏమై ఉన్నామండి? వెలుగు సంబంధులము. దాని గురించి ఒక వాక్యం చూసుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9-10 వచనాలు ఒకసారి చూసుకుందాం. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమైన వాటిలో కనబడుచున్నది కనుక ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకుని. చూడండి, అంటే వెలుగు ఫలము అన్నాడు. ఏంటమ్మా అది? వెలుగు ఫలం ఏంటి? మంచితనము, నీతి, సత్యము. మంచితనము, నీతి, సత్యము అనేది వెలుగు ఫలం. ఈ మూడు కలిగి ఉన్నటువంటి రీతిగా మనము వెలుగు సంబంధులుగా ఉండాలి అన్నటువంటిది మనము ఎఫెసీ 5:9-10 వచనాల్లో మనం చూసుకుంటూ ఉన్నాం. అందుచేత ఇప్పుడు మనందరము కూర్చొని ఆలకిస్తూ ఉన్నాం కదా, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన వాక్యము వెలుగై ఉంది, ఆయన పిల్లలమైనటువంటి మనము వెలుగు సంబంధులుగా ఉన్నాము. అంటే వెలుగు సంబంధులు వెలుగు ఫలము కలిగిన వారిగా మనం ఉండాలి అన్నటువంటిది మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. సో ప్రియమైనటువంటి వాళ్ళగా ఇక్కడ మనం చూసుకున్నప్పుడు తండ్రి అయినటువంటి దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు బాప్తిజం తీసుకున్నప్పుడు ఒక మాట అంటూ ఉన్నాడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తూ ఉన్నాను. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తూ ఉన్నాను. యేసయ్య లోకమునకు వెలుగై ఉన్నాడు. ఆయన వాక్యమై ఉన్నాడు, వాక్యమే వెలుగై ఉంది.
అందుచేత ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనిద్దాం. వెలుగు సంబంధి అయినటువంటి తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు యందు ఆయన ఏమంటూ ఉన్నాడంటే, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. నిన్ను బట్టి నన్ను బట్టి దేవుడు ఆనందించాలి అంటే మనము వెలుగు సంబంధులుగా ఉండాలి. ఆయన కుమారుడైన యేసును బట్టి ఆనందిస్తూ ఉన్నాడు అంటే మనల్ని బట్టి కూడా దేవుడు ఆనందించాలి. ఆ దిశలో క్రైస్తవులైనటువంటి మనము ఎదగాలి అని దేవుని ఆశయం. సో ప్రియమైనటువంటి వాళ్ళ మనము ఎలా ఉండాలి? దే దట్ వెయిట్ అపాన్ ద లార్డ్ షల్ రెన్యూ దేర్ స్ట్రెంగ్త్ అన్నటువంటి మాట మనం యెషయా గ్రంథము 40వ అధ్యాయం 31వ వచనం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వచనం చదివితే బాగుంటుంది. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలయక పరిగెత్తుదురు, సమస్యలుగా నడుచుకోరు. ఇక్కడ మనం చూస్తూ ఉన్నప్పుడు ఆయన కొరకు కనిపెట్టేవారు, ఆయన రాకడ కొరకు కనిపెట్టేవారు, రాకడికి ఎత్తబడేవారిగా సిద్ధపడుతున్నటువంటి వారు ఎలా ఉండాలి అంటే, పక్షిరాజు వలె రెక్కలు చాపి. పక్షిరాజు రెక్కలు చాపుతూ ఉంది అంటే అది పైకి ఎగురుతూ ఉంది. సో మనం అనేక సార్లు యొక్క మాటలు చదువుకుంటూ ఉన్నాం. సో ప్రియమైనటువంటి వాళ్ళ ఈ మాటల్లో చాలా ప్రాముఖ్యమైనటువంటి 2 మాటలు. వారు పైకి ఎగురుతున్నటువంటి వారికి ఎలా ఉంటారంట, అలయక పరిగెత్తెదరు. వారి యొక్క పరుగులో అలయడం ఉండదు. వారి యొక్క పరుగులో వారికి బహుమానం దాచబడింది. ఇంకొక మాట కూడా అంటాడు, సొమ్మసిల్లక నడిచిపోదురు. వారు నడుస్తూ ఉంటుండగా ఆ డెస్టినేషన్, ఆ గురి వైపే వారు నడుస్తూ ఉంటారు. వారు సొమ్మసిల్లరంట. అలయరు, సొమ్మసిల్లరు. వారు పరిగెత్తుతూ ఉంటారు, వారు నడుస్తూ ఉంటారు. అందుచేత ఇది ఆగిపోయి కూర్చుండిపోయి చతికిలు పడిపోయే పరిస్థితి క్రైస్తవ జీవితంలో ఉండకూడదు. అందుచేతే పక్షిరాజు ఎప్పుడూ యాక్టివ్గా ఉంటుంది, ఎత్తైన చోటుకి ఎగురుతూ ఉంటుంది. అంటే దేవుని పిల్లలమైనటువంటి మనము ఉన్నతమైన తలంపులు, ఉన్నతమైనటువంటి ఉద్దేశాలు, లోతైనటువంటి ఆలోచనలు, లోతైనటువంటి ఉద్దేశాలు కలిగి ఉండాలి అని దేవుని యొక్క ఆశయం. సో ఆశయానికి సరిపడిన రీతిగా మనము కూడా రాబోయే దినాల్లో, ఆయన రాకడికి సిద్ధమవుతున్నటువంటి దినాల్లో, ఇప్పటి వరకు ఒకవేళ బలహీనముగా ఉన్నామనుకోండి, ఇక మీదట మనం బలహీనముగా ఉండడానికి వీలు లేదు. మనమంట ఏమంటున్నాడు, అలయక పరిగెత్తాలి, సొమ్మసిల్లక నడిపిపోవాలి. సో ప్రియమైనటువంటి వాళ్ళ ఇదంతా కూడా జస్ట్ ఒక ఇంట్రడక్షన్. మీరు నేను యాక్టివ్గా ఉండాలి. ఇప్పుడు యవనస్తులైనటువంటి మీరు తల్లిదండ్రులు ఎలాగా యాక్టివ్గా ఉండి దేవుని వచనాలు రాసుకుంటూ ఉంటారు, కానీ యవనస్తులైనటువంటి మీతో నేను మనవి చేయించు ఉన్నాను. ఎందుకంటే రేపు నేను ఫోన్ చేసినప్పుడు కూడా మిమ్మల్ని అడుగుతాను కనుక మీరు కూడా పేపరు పెన్ను సిద్ధపరచుకోవాలి. అట్లీస్ట్ 3-2 ఉన్నారనుకోండి, 2 కూడా రాసుకున్నట్లయితే ఒకటి మిస్ అయితే ఇంకొకరు మరి దాన్ని రాసుకొని ఎవరు మిస్ కాకుండా ప్రతి కుటుంబం అంతా కూడా ధ్యానించాలి. యవనస్తులైన మీరు తల్లిదండ్రుల్ని ధ్యానంలోకి నడిపించాలి. మీకు తెలియని విషయాలు వారిని అడిగి తెలుసుకోవాలి. తల్లిదండ్రులు కూడా బిడ్డలకి దేవుడిచ్చినటువంటి జ్ఞానము, వారికి ఇచ్చిన అవగాహనను బట్టి ఈ సందేశాన్ని వారు ఏ రీతిగా అవగాహన చేసుకున్నారో మీరు కూడా వినాలి. విన్న తర్వాత ఒక కంక్లూషన్కి రావాలి. మన బ్రతుకులు దేవుడికి సమర్పించుకోవాలి. సో ఈ దిశలో మనం కొనసాగినట్లయితే ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈ కరోనా ప్రభు రాకడికి ఆరంభం అంటే ఇంకా రాబోయే దినాలలో ఇంకా ఎక్కువ సమస్యలు, ఒకదాని తర్వాత ఒకటి మహమ్మారీలు రాబోతూ ఉన్నాయి. ఎలా వస్తాయి, ఏ దిశలో వస్తాయి, ఎలా వస్తాయని మనకు తెలియదు. అదే టైంలో మరి నాశనపుత్రుడైనటువంటి ఆ యొక్క సాతానుడు వాడి యొక్క కార్యాలు మొదలు పెట్టేస్తూ ఉంటాడు. ఆల్రెడీ మొదలైపోయి మీ దగ్గర నేను కూర్చుంటే చాలా విషయాలు ఉన్నాయి, కూర్చొని ప్రపంచంలో ఏం జరుగుతుందో చెప్పడానికి. ఈ మధ్య కాలంలో ప్రపంచంలో జరుగుతున్న విషయాలన్నీ ఇప్పుడు నేను ఆలోచిస్తూ ఉన్నప్పుడు నా యవన కాలంలో ప్రభు యొక్క సందేశాలు వింటూ, ప్రభు సందేశాలు చెప్తూ, సాక్ష్యం ఇస్తూ
ఆయన పరిచర్యలు ఇన్ని సంవత్సరాలు కొనసాగుతూ ఉంటుండగా ఆ దినములన్నీ కూడా నేను నేర్చుకున్నవి, నేను విన్నవి, ఆహా ఇలాగా అనుకున్నవన్నీ ఈ దినాల్లో జరుగుతూ నేను చూస్తూ ఉన్నాను. సో ప్రియమైనటువంటి వాళ్ళ, అందుకే ఏదైతే ప్రభు చెప్పారో అది జరగబోయే సమయం, అది ఇప్పుడే వచ్చింది, మన కాలంలోనే వచ్చింది. అందుచేత జాగరూకతతో దేవుని యొక్క వాక్యాన్ని వింటూ ధ్యానించవలసినటువంటి సమయం. అదేవిధంగా ఇప్పుడు మనం సబ్జెక్ట్లోకి వెళ్తూ ఉన్నాం కనుక ఇప్పటి నుంచి ప్రతి విషయం కూడా మీరు జాగ్రత్తగా రెఫరెన్స్ రాసుకోవడం, నేను చెప్పిన మాటలు మీరు వినండి. అప్పుడు రెఫరెన్స్లు మీరు చదువుతూ ఉంటే నేను చెప్పిన మాటలు మీకు అర్థమవుతూ ఉంటాయి. అందుచేత అందరూ కూడా నేను చెప్పిన మాటలు వింటూ, నేను నొక్కి చెప్తున్నటువంటి మాట వింటూ, ఆ నొక్కి చెప్తున్న మాట మనం అవగాహన చేసుకోవాలి అన్నటువంటి మాట నొక్కి చెప్తూ ఉంటాం. మార్తా మార్తా. అయితే 2 సార్లు ఎందుకు పిలిచాడంటే, ఎంతకాలము నీవు నన్ను గ్రహించలేకపోయావు, ఎంతకాలము నీ యొక్క చెల్లి అయినటువంటి మరియా ఉన్నతమైనది ఏర్పాటు చేసుకుంది, నేను లేకపోతే తను ఏదైతే ఏర్పాటు చేసుకుందో దాన్ని బట్టే తను జీవించగలుగుతుంది, నువ్వైతే లోక విషయంలో తొందరపడుతూ ఉన్నావు. అందుచేత మార్తా మార్తా రా, చెల్లి ఏర్పాటు చేసుకున్నది ఎప్పుడు ఆమె యొద్ద నుండి తీసివేయబడదు, నీవు కూడా కూర్చొని వినవలసే సమయం ఇది అని ఆఖరిగా మార్తను హెచ్చరించిన రీతిగా చూస్తూ ఉన్నాం. సో ప్రియమైనటువంటి వాళ్ళ, అలాగే దేవుడు నొక్కి నొక్కి మనల్ని పిలుస్తూ మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు ప్రత్యేకంగా మాట్లాడుతూ ఉన్నాడు. అందుచేత సోదరి సోదరులందరూ కూడా ఎవరు ఏ పని పెట్టుకోకుండా మరి ఫోన్ కాల్స్ అన్నీ కూడా మ్యూట్లో పెట్టేసి తర్వాత మీరు మాట్లాడాలి తప్ప ఎవరు కూడా మా మధ్యలో ఎవరు కూడా అటు ఇటు వెళ్ళొద్దు, సాతానికి మనం చోటివ్వద్దు. దేవుడు మీతో నాతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. మనం కూర్చున్నటువంటి నలుమూలల కూడా ఆయన సన్నిధి మన మధ్యలో. ఇప్పుడు మనం దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 13 నుంచి 19 వచనాలు. వాక్యం తీసినటువంటి వారు చూస్తూ ఉండండి, చదువుతూ ఉంటుండగా వింటూ ఉండండి, చూస్తూ ఉండండి. ఎందుకంటే ఈ మాటల్లో నుంచే ఈరోజు నా యొక్క సందేశం అంతా ఉంటుంది కనుక జాగ్రత్తగా వినండి. ఈ మాటల్లో నుంచే నేను కొన్ని విషయాలు నొక్కి నొక్కి చెప్తూ ఉన్నప్పుడు దాన్ని కూడా గ్రహించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేయనుగా. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానం చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడింది. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకున్న ప్రజలకు విమోచనం కలుగు నిమిత్తం ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరముగా ఉన్నాడు. ఈ హేతు చేత ప్రభువైన యేసునందరి మీ విశ్వాసమును గూర్చి పరిశుద్ధులందరి ఎడల మీరు చూపుచున్న విశ్వాసమును గూర్చి నేను వినినప్పటి నుండి మీ విషయమై మానవ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలనైన రక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యము యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యమును బట్టి మీరు తెలుసుకొనవలెనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమ స్వరూపము తండ్రి దాన్ని తెలుసుకొనుటయందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతను గల మనస్సు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థనయందు మిమ్మల్ని గురించి విజ్ఞాపన చేయుచున్నాను. హల్లెలూయా. ప్రియమైనటువంటి వాళ్ళ 13 నుంచి 19 వచనాలు మనం చదువుకుని ఉన్నాం. ఇప్పుడు నేను ఒక్కొక్క వచనం గురించి చెప్పబోతూ ఉన్నాను. 1-2 వచనాలు నొక్కి నొక్కి చెప్తాను, అలాగే 2 వచనాలు. సో ఈ రీతిగా ఈ 19 వచనాలు కూడా మనము చదువుకొని మనం ముగించబోతూ ఉన్నాం. ఇప్పుడు మనం మొట్టమొదటిగా 13వ వచనం. 13వ వచనం ఒకటి చదువు. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడింది. ఇక్కడ మనం చాలా ఇంపార్టెంట్ మాట 13వ వచనంలో రక్షణ
సువార్త విని, మనందరం కూడా రక్షణ సువార్త విన్నాము. ఓకే, విన్నారు కదా మీరు? బాప్తిజం తీసుకున్న ఆయన పిల్లలైన మనందరం కూడా ఏ విని బాప్తిజం తీసుకున్నాం? రక్షణ సువార్తను విని మనం బాప్తిజం తీసుకున్నాం. అంచేత రక్షణ సువార్తను వినినటువంటి మనము ఆయన యందు విశ్వాసం ఉంచాము. అందుకే మనల్ని విశ్వాసులు అన్నారు. రక్షింపబడక మునుపు మనం అన్యులము. సువార్త విన్న తర్వాత, మన జీవితాలు సమర్పించుకున్న తర్వాత మనలో మొదలైంది విశ్వాస జీవితం. అంచేత మొట్టమొదట రక్షణ గురించి సువార్త ద్వారా విని ఆయన యందు విశ్వాసం ఉంచాము. ఇక్కడి వరకు మీకు అర్థమవుతుంది. ఇప్పుడు అదే వచనంలో ఏముంది? పరిశుద్ధాత్మ ద్వారా మీరు ముద్రింపబడి. చాలా ప్రాముఖ్యమైన మాట. యవనస్తులు స్టార్టింగ్లో ముద్రింపబడి అనేటువంటి మాట మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి. అక్కడ టిక్ మార్క్ పెట్టుకోవాలి. కాబట్టి అక్కడ ముద్రించబడి అనే మాట మీరు రాసుకోవాలి. పరిశుద్ధాత్మ ద్వారా ముద్రించబడి, ఇంకా అంట దేవుని రాజ్యం. రక్షణ ఎందుకు పొందాం? దేవుని రాజ్యం కొరకు. విమోచన ఎందుకు పొందాం? ఆయన రక్తంలో కడగబడ్డాం, విడుదల పొందాం పాపం నుంచి, ఆయన రాజ్యం కొరకు. కానీ మనం ఏం చేస్తున్నామంట? రక్షణ ఓకే, విశ్వాసము ఓకే, ఇంతటితోనే రక్షణ, విశ్వాసం, విశ్వాసులుగా అని మనం అనుకుంటూ ఉన్నాం. కానీ ఈ రక్షణ యందు విశ్వాసము కలిగి విశ్వాస జీవితంలో కొనసాగడానికి కారణం ఏంటి అంటే దేవుని యొక్క రాజ్యం. అది చాలా ప్రాముఖ్యమైనది, దేవుని యొక్క రాజ్యం. సో ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుని రాజ్యం చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఆ రాజ్యము కొరకు అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఈ రాజ్యము కొరకు నా ప్రయాణం చేస్తున్నటువంటి మనమంట పాపము నుండి, దుష్టుని నుండి విడుదల పొందుతూ ఉండాలి. అంటే రక్షణ పొంది విశ్వాస జీవితంలో కొనసాగుతూ ఉన్నప్పుడు పాప జీవితం, దుష్టుని యొక్క కార్యాలు మనల్ని దేవుని రాజ్యానికి ఆటంకపరుస్తూ ఉంటాయి. అందుకు దేవుని రాజ్యం అనే మాట మనం మర్చిపోతాం. ఇప్పుడు మీ అందరికీ చెప్పిన రీతిగా ముద్రించబడి అన్నటువంటి మాట దేవుని రాజ్యం కొరకు చెప్పుకున్నాం కదా. సాతానుడు ఎప్పుడు కూడా పాపము ద్వారా ఆటంకపరచబడ్డం, లేకపోతే దుష్టుడే అనేక విషయాల్లో ఆటంకపరుస్తూ ఉండడం, ఈ రెండు జరుగుతూ ఉంటాయి. పాపము నుండి, దుష్టుడి నుంచి కూడా విమోచింపబడితేనే కానీ దేవుని రాజ్యం కొరకు సిద్ధపడడానికి ఆలోచనే రాదు. అక్కడ మనల్ని స్టంబ్లింగ్ బ్లాక్, అంటే అక్కడికి మనల్ని, అక్కడి వరకే మన ఆలోచనలు అక్కడి నుంచి ఆగిపోతాం, అడ్డుగోడ. ఇక్కడ మనం ముద్రించబడి అనేటువంటి మాట, ఆ మాటకి అర్థం ఏంటో తెలుసా? ఇంకా జరుగుతున్న కార్యం. ముద్ర వేసిన వెంటనే అది అక్కడి నుంచి కొనసాగుతుంది. అంచేత పరిశుద్ధాత్మలో మనం ముద్రింపబడ్డాము అంటే ఇప్పుడు మనం కొనసాగుతూ ఉన్నాం. ఎక్కడికి కొనసాగుతూ ఉన్నాం? దేవుని రాజ్యానికి కొనసాగుతూ ఉన్నాం. దేవుని రాజ్యం కొనసాగుతూ ఉంటే అనేక రకాలైనటువంటి ఆటంకాలు మన ముందుకు వస్తూనే ఉంటాయి. అంటే అది ముద్రించబడ్డాము అంటే అక్కడికి అయిపోయిందని కాదు. ఇప్పుడు పోలీస్ స్టేషన్లో కానీ, లేకపోతే పోస్ట్ ఆఫీసుల్లో కానీ, లేకపోతే రాజముద్రలు కానీ అది వేసినప్పుడు ఏమి జరుగుతుందంట? దాంట్లో ఉన్నటువంటి ఇంటెన్ ప్రయాణం చేస్తూ ఉంటుంది. అందులో ఉన్నటువంటి విషయం ప్రయాణం చేస్తూ ఉంటుంది. అది అక్కడికి వెళ్ళిన తర్వాత ముద్ర విప్పబడతాయి. సో అదే రీతిగా మనం పరిశుద్ధాత్మలో ముద్రింపబడతాం. ఆ ముద్ర మనల్ని కొనసాగించుకుంటూ దేవుని రాజ్యంలోనికి నడిపిస్తాయి. అందుచేత దేవుని రాజ్యం అంటే చాలా ఈజీగా వెళ్ళిపోతున్నామని కాదు. అందుకే ఒకరు నిలవబడతారు, ఒకరు ఎత్తబడుతూ ఉంటారు.
అనే విషయాన్ని మనం అనేక మార్లు చూసుకుంటూ ఉన్నాం. సో ప్రియమైనటువంటి వాళ్ళ ఇప్పుడు మనం 14వ వచనానికి వెళ్తాం. 13వ వచనం మీకు అర్థమైంది అనుకుంటూ ఉన్నాను. 14వ వచనానికి వెళ్తాం. చదువు. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. ఈ 14వ వచనంలో కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. 13వ వచనంలో రక్షణ పొందడానికి సువార్త ద్వారా విశ్వసించి విని మనం ముందుకెళ్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మలో ముద్రింపబడ్డాము అని. అయితే పరిశుద్ధాత్మలో ఎందుకు ముద్రింపబడ్డాము? దేవుని రాజ్యానికి వెళ్ళడానికి మనము ప్రయాణం మొదలు పెట్టాము. అంటే జరుగుతున్న కార్యము, ముద్రింపబడ్డాము పరిశుద్ధాత్మలో. పరిశుద్ధాత్మ ఇప్పుడు మనల్ని నడిపిస్తూ ఉంది దేవుని రాజ్యం కొరకు. అది 13వ వచనం. 14వ వచనంలో ఇప్పుడు మనం చదివిన రీతిగా దేవుని మహిమకు కీర్తి కలుగునట్టు యేసుక్రీస్తు వారు సంపాదించినటువంటి సొత్తైన ప్రజలైన మనము విమోచన కొరకు ఇక్కడ ఇంకొక మాట ఉపయోగించబడ్డది. చూడండి, మీ మటు మీరు ఆలోచిస్తూ ఉండండి. ఆ మాట నేను మీకు చెప్పినప్పటికీ మీరే ఆ వాక్యం చదువుతూ ఒక్కసారి ఆలోచనకి వెళ్ళండి. మొదట పరిశుద్ధాత్మలో ముద్రింపబడ్డారు. ఇక్కడ ఏంటి జరుగుతుందంట? దేవుని మహిమ కీర్తి కలిగినట్లు యేసుక్రీస్తు వారు సంపాదించిన సొత్తైన ప్రజలమైనటువంటి మన యొక్క విమోచన కొరకు ఆ ఆత్మని సంచకరువుగా ఇచ్చాడు. అది చాలా ప్రాముఖ్యం. సంచకరువు. తెలుగులో ఆ మాట మీరు చదువుతున్నప్పుడు మీకు అర్థం కాకపోవచ్చు, చాలా మందికి అర్థం కాకపోవచ్చు, చాలా మంది సేవకులకు కూడా అక్కడికి వచ్చినప్పటికీ దాని విషయంలో అర్థం కాకపోవచ్చు. అయితే రాను రాను వాక్య ధ్యాన జీవితంలో ఎదుగుతూ ఉన్నప్పుడు ఆత్మదేవుని ద్వారా సంపూర్ణంగా పరిపూర్ణంగా ఒక అవగాహన అయితేనే కానీ ఈ విషయం అవగాహన చేసుకోలేదు. అందుచేతే ఈరోజు ప్రాముఖ్యమైనటువంటి దినం. మీరు నేను కూడా మరి చక్కని విషయాలు తెలుసుకునే సమయం. మొట్టమొదట పరిశుద్ధాత్మతో ముద్రింపబడ్డాము. అంటే ముద్రింపబడ్డం అంటే జరుగుతున్న కార్యం. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మనం ఆత్మను సంచకరువుగా ఇచ్చి ఉన్నాడు. సంపూర్ణ విమోచన కొరకు ఆ ఆత్మని సంచకరువుగా ఇచ్చాడు. ఓకే, ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. సంచకరువు అంటే అర్థం ఏంటి చెప్పడానికి ప్రయత్నించండి. సంచకరువు అంటారు, తెలిసిన వారు చెప్పడానికి ప్రయత్నించండి. సంచకరువు అంటే భయాన, హామీ అన. చెప్పండి మీరు. భయాన, హామీ. ఓకే, ఒక వస్తువు ఇజ్రాయెల్ దగ్గరికి వెళ్ళి, ఇజ్రాయెల్ షాప్కి వెళ్ళి నేను ఒక డైనింగ్ టేబుల్ ఆర్డర్ ఇచ్చాను. ఆర్డర్ ఇచ్చినప్పుడు వేరీస్ అంటారు. అంటే అర్థం ఏంటంటే ఆర్డర్ ఇచ్చి నేను వెళ్ళిపోతే ఏమో నేను వస్తానో రానో ఎవరికి తెలుసు. అంచేత వాళ్ళు దాన్ని తయారు చేయడానికి ముందు మనం ఏం చేయాలి? భయానా ఇవ్వాలి. అంటే ఇప్పుడు నువ్వు తయారు చేస్తున్నది నాది, ఇదిగో డబ్బులు తీసుకో అంటే భయానా ఇచ్చాం. అంటే కొంత డబ్బు ఇచ్చాం. కొంత డబ్బు ఇచ్చి తర్వాత మనం వెంటనే వచ్చి ఆ తయారైపోయిన దాన్ని తీసుకెళ్ళిపోతా ఉంటే ఏమంటే తీసుకెళ్ళనిస్తారా? మిగిలిన డబ్బు ఇవ్వండి. అంటే సంచకరువు అంటే భయానా అంటే హామీ. దేవుడు మనకి ఇచ్చినటువంటి రక్షణ కార్యములో దేవుని రాజ్యానికి వెళ్ళడానికి ఇక్కడ ఒక విషయాన్ని మనము గమనించాలి. రక్షణ పొందినంటే పర్లోకం వెళ్ళిపోతామని చాలా మంది అనుకుంటున్నారు కదా. బీ కేర్ఫుల్. రక్షింపబడినటువంటి మనం ఇక్కడ చాలా ప్రాముఖ్యమైన విషయం ఏముంది అనేది మనం చూసినప్పుడు, పరిశుద్ధాత్మలో ముద్రించబడినటువంటి మనము కొనసాగుతూ ఉన్నాము దేవుని రాజ్యం కొరకు. ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏం చేశారు అనేది మనం చూసుకున్నట్లయితే, ఆయన సంపాదించినటువంటి తన ప్రజల యొక్క విమోచన కొరకు ఆత్మను సంచకరువుగా అంటే భయాన
దాన్ని ఏమంటారంటే మనం పంపిస్తాం కదా, అడ్వాన్స్ భయాలు. అడ్వాన్స్ ఇచ్చామంటే అది మనదే, అడ్వాన్స్ ఇచ్చాం. సో దేవుడు ఏం చేశాడంటే అది సంఖ్య కరువుగా ఇచ్చాడు. ఇప్పుడు నేను మీకు చెప్తే మీకు అర్థం. ఎగ్జాంపుల్ ఒకటి నేను చెప్తాను. దేవుడు ఆదామును సృజించాడు. మన ప్రపంచం అంతటి మీదకి కూడా మీకే అనే అధికారం ఇచ్చానన్నాడు, హక్కు ఇచ్చానన్నాడు, అన్నిటికి పేర్లు పెట్టన్నాడు. ఇదిగో ఇదంతా నేనే, నువ్వే ఏలు, నువ్వే పాలించు అని అంత హక్కు ఇచ్చాడు. కానీ ఆదాము పాపం చేసి ఏం చేశాడు? హక్కుని పోగొట్టుకున్నాడు. రెండవ ఆదామైనటువంటి యేసుక్రీస్తు మొదటి ఆదాము పోగొట్టుకున్నటువంటి రక్షణ, విలువైన కార్యం, హక్కు అంతా పోగొట్టుకున్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏం చేశారంట? ఆ హక్కును తను తీసుకొని తన ప్రాణాన్ని మన విమోచన కొరకు బలియాగంగా అయి తన రక్తము కార్చాడు. కార్చి, ఇక్కడ బాగా అర్థం చేసుకోండి, కార్చి చనిపోయి పాతి పెట్టబడి తిరిగి లేచి అందరికీ కనబడి ఇదిగో నేను మరణాన్ని జయించి ఉన్నాను అని చెప్పి ఏం చేశారండి? ఆయన గెలిపారు. ఎక్కడికి వెళ్ళిపోయారు? తండ్రి వద్దకి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి సింహాసనం వద్దకి వెళ్ళిపోయారు. అంటే ఇక్కడ విమోచన అనేది కొనసాగుతున్న కార్యం. ఆయన విమోచించేసి వెళ్ళిపోయి కూర్చుండిపోలేదా? ఇంకా మనం విమోచన అవ్వలేదు. దేవుని రాజ్యానికి మనం వెళ్ళడానికి ఇంకా మనం సంసిద్ధం కాలేదు. ఓన్లీ దేవుడు, ప్రభు అయిన దేవుడు ఏం చేశాడు? సంఖ్య కరువు అంటే హామీ ఇచ్చాడు. ఇదిగో వీరి కొరకు నేను రక్తం కార్చాను, నా యందు విశ్వాసం ఉంటే పాపం నుంచి వీరిని విడుదల చేస్తాను, వీరిని నాతో కూడా తండ్రి వద్ద కూర్చోవడానికి నేను మరలా వచ్చి వీరిని తీసుకొని వెళ్తాను అంటే అడ్వాన్స్ పే చేసాడు. అంత పే చేసి వెళ్ళిపోయి ఏమంటున్నాడు? వెళ్ళిపోతున్నప్పుడు ఇదిగో నేను వెళ్ళిపోతూ ఉన్నాను, మరలా వచ్చి మిమ్మల్ని విడిచి వెళ్ళిపోవడం కాదు, నేను మీ కొరకు అన్నీ సిద్ధపరచుకొని నేను మిమ్మల్ని తీసుకొని వెళ్ళిపోతాను నాతో ఉండడానికి అన్నాడు. అందుచేత ఈ కార్యం కొనసాగుతుంది, రక్షణ కార్యం. పరిశుద్ధాత్మ ముద్రింపబడ్డాము అంటే కొనసాగుతూ ఉన్నాము. ఆత్మ సంఖ్య కరువుగా ఇవ్వబడిందంటే దేవుడు ఏం చేశాడంటే భయాన ఇచ్చాడు. అంటే విశ్వాసులైన మన యొక్క హక్కు ఆయన దగ్గర ఉంది. అయితే ఆయన వచ్చి మనల్ని తీసుకొని వెళ్ళాలి. అప్పటి వరకు మనం ఏం చేయాలి అంటే ఆయన హక్కైన మనము ఆయనతో తీసుకెళ్ళడానికి మనం సిద్ధంగా ఉండాలి. ఎవడో మధ్యలో వచ్చి దుష్టుల ద్వారా ఆటంకం, పాపముల ద్వారా ఆటంకం మనకి కలిగించడానికి వీలు లేదు. వీఆర్ ఆన్ ప్రాసెస్. చూసారా, చాలా జాగ్రత్త. ముద్రింపబడ్డాం, సంచి కరువుగా అది ఇచ్చాడు. అంటే సంచి కరువు అన్నమాట ఇప్పుడు మీకు కొంత అవగాహన అయ్యింది అని అనుకుంటున్నాను. అంటే ఈ ర్యాప్చర్ అనే టైంలో దేవుడు ఏం చేస్తాడంట? వధువు సంఘాన్ని ఆయన తీసుకొని వెళ్తాడు. అంటే సర్వ హక్కులు నాగి ఈ యొక్క వధువు సంఘం మీద అని. వధువు సంఘం ఒక్కటే ఎత్తబడదు, లోకం ఎత్తబడదు, లోకంలో ఉన్న ప్రజలు ఎత్తబడదు. ఆయన ద్వారా రక్షింపబడి, విమోచింపబడి, పరిశుద్ధాత్మతో ముద్రింపబడి, సంచకరువుగా ఇవ్వబడినటువంటి ఆ యొక్క ఆత్మ ద్వారా మనల్ని మనం కాపాడుకుంటూ దేవుని యొక్క హక్కు ప్రకారం ఆయన మనల్ని తీసుకుని వెళ్ళడానికి సునిశ్చితంగా మనం సిద్ధపడాలి. అప్పుడు ఆయన వధువు సంఘాన్ని తీసుకుని వెళ్తాడు. చూసారు ఎంత ప్రాసెస్? మనం చాలా ఈజీ అని అనుకుంటున్నాం. ఈజీయే ఎప్పుడు ఆయన మీద ఆనుకున్నప్పుడు, ఆత్మదేవుని సహాయం కోరినప్పుడు అంత ఈజీగా ఉంటుంది. మన మట్టుకు మనం ఏది చేసుకోలేము. అందుకే మన పక్షాన్ని ఆయన సమస్తము చేసి ముగించాడు. అలాగే ఆయన వచ్చి వధువు సంఘం ఎత్తబడితేనే సమస్తము అయినట్టు. ఇంకా దాని తర్వాత 1000 సంవత్సరాల పాలన ఇవన్నీ కూడా మనకి కనబడుతూ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు మనం ఇంకొక మాటకు వెళ్దాం. మన బాధ్యత. ఇక్కడ ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం
8 నుంచి 11 వచనాలు చదవలసిందిగా మనం చేయొచ్చు. అంతటా పరలోకం నుండి నేను వినిన స్వరము మరలా నాతో మాట్లాడుచు, నీవు వెళ్ళి సముద్రము మీదను భూమి మీదను నిలిచి ఉన్న ఆ దూత చేతిలో విప్పబడి ఉన్న ఆ చిన్న పుస్తకం తీసుకుని చెప్పుట వింది. నేను ఆ దూత యొద్దకు వెళ్ళి, ఈ చిన్న పుస్తకము నాకు ఇమ్మని అడుగుగా, ఆయన దాన్ని తీసుకుని తినివేయము. అది నీ కడుపుకు చేదును గాని నీ నోటికి తేనె వలె మధురముగా ఉండునని నాతో చెప్పాడు. అంతటి నేను ఆ చిన్న పుస్తకమును దూత చేతిలో నుండి తీసుకొని దానిని తినివేస్తాను. అంతేనమ్మా, చాలు, తర్వాత చదువులు. కానీ ఇక్కడ ఒక సన్నివేశాన్ని చూస్తూ ఉన్నాం. యోహాను, శిష్యుడైన యోహాను, ప్రభు ప్రేమించినటువంటి శిష్యుడైన యోహాను పద్మస్ దీవిలో ఉన్నాడు. పద్మస్ దీవిలో నుంచి దర్శనం చూస్తూ ఉన్నాడు. ఎక్కి రమ్మన్నప్పుడు మీదకి వెళ్ళిపోయాడు. అక్కడ జరుగుతున్న విషయాలన్నీ కూడా ఆయన రాయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇక్కడ మనం ఈ యొక్క 10వ అధ్యాయంలో చూసినప్పుడు ఒక వ్యక్తి అక్కడ కనబడుతూ ఉన్నాడు. ఆయన ఎక్కడెక్కడ అడుగులు పెట్టి ఉన్నాడు? సముద్రం మీద, భూమి మీద అడుగు పెట్టి ఉన్నాడు. తర్వాత ఆ పుస్తకం ఆయన చేతిలో ఉంది. కొంతమంది ఏమంటారంటే దేవదూత అంటారు, కొంతమంది ఏమంటారంటే యేసు ప్రభువే అంటారు. ఓకే, దేవదూత అయినా యేసు ప్రభు అయినా ఒక సాదృశ్యాన్ని మనం అక్కడ చూస్తూ ఉన్నాం. అక్కడ యోహానుతో అంటూ ఉన్నాడు, ఈ పుస్తకాన్ని నీవు భుజించి, ఇది ఎలా ఉంటుంది? నీ నోటికి తీయగా మధురంగా ఉంటుంది, నీ కడుపులోకి అది వెళ్ళినప్పుడు చేదుగా ఉంటుంది. ఓన్లీ మనం తింటుండగా చేదు అనుకోండి, అది ఫుల్గా తెరకపోయినా మన ప్రమాదం. ప్రభువు చెప్పిన పని మనం చేయాలి. అందుకు పిల్లలకు కూడా చూడండి, పిల్లల మందుల్లో తీపిదనం ఉంటుంది, మన మందుల్లో చేదు ఉంటుంది. ఎందుకంటే తీపి ఉంటే అది మందా కాదా అది అవసరం లేదు. పిల్లలు తీపి ఉంది కనుక తాగేస్తారు. అందుకే పిల్లల మందుల్లో కూడా ముందుగానే తీపి ఉంచుతారు. తీపి తగలగానే ఇంకేడకుండా కొంచెం మందు తాగుతూ ఉంటారు. అలాగే ఇక్కడ మనం చూసుకుందాం. నీ నోటికి చాలా తీయగా ఉంటుంది, తిని కడుపులోకి వెళ్ళిన తర్వాత చేదవుతుంది అని అప్పుడు తినేసాడంట. చాలా మధురంగా ఉందంట, తీయగా ఉందంట. కడుపులోకి వెళ్ళినప్పటికీ కొంచెం చేదైన రీతిగా చూస్తుంది. అయిపోయిన తర్వాత ఏమి జరుగుతూ ఉంది అని చూస్తే, దానికంటే ముందుగా ఇంకొన్ని వచనాలు నేను చెప్తాను. తర్వాత మళ్ళీ 11వ వచనానికి వెళ్దాం. 8 నుంచి 11 కదా మనం చదువుకున్నప్పుడు, ఆ 11వ వచనానికి తర్వాత వెళ్దాం. ఇప్పుడు మనం ఇలాగా పుస్తకం తినడం, దేవుని యొక్క వాక్యాన్ని తినివేయడం అనేది కొన్ని మాటలు మనం చూసుకుందాం. యెహెజ్కేలు 3వ అధ్యాయం 1 నుంచి 7 వచనాలు మనం చదువుకోవచ్చు. కానీ 1 నుంచి 3 వచనాలు చదవచ్చు. మరియు ఆయన నాకు ఇలాగ సెలవిచ్చెను, నరపుత్రుడా, నీకు కనబడిన దానిని భక్షించుము. ఈ గ్రంథమును భక్షించి ఇశ్రాయేలీయుల యొద్దకు పోయి వారికి ప్రకటన చేయి. నేను నోరు తెరవగా నా గ్రంథము నాకు తినిపించి, నరపుత్రుడా, నేను ఇచ్చుచున్న ఈ గ్రంథమును ఆహారముగా తీసుకుని దానితో నీ కడుపు నింపుకొనుమని నాతో సెలవీయగా నేను దాన్ని భక్షించుకుని అది నా నోటికి తేనె వలె మధురముగా ఉండెను. ఇంకొంచెం ముందుకు చదువు. మరియు ఆయన నాతో ఇలా సెలవిచ్చెను, నరపుత్రుడా, నీవు బయలుదేరి ఇశ్రాయేలీయుల యొద్దకు పోయి నా మాటలు వారికి తెలియజెప్పు. అంతేనండి, చాలు. తర్వాత మీరు 7 వచనాల వరకు మీరు చదువుకోవచ్చు. ఇక్కడ యెహెజ్కేలు గ్రంథంలో కూడా అంటున్నాడు, గ్రంథాన్ని ఇచ్చి తినిపించాడంటే కూడా. యెహెజ్కేలు తినేసాడు, చాలా మధురంగా ఉందండి. తినేసిన తర్వాత ఊరుకోవడం లేదు. నువ్వు ఇప్పుడు ఏం చేయాలి? ఇశ్రాయేలు ప్రజల దగ్గర, నా ప్రజల దగ్గరికి వెళ్ళాలి, ప్రవచించాలి, వారికి నేను చెప్పమన్నవన్నీ చెప్పాలి. నువ్వు తిన్నటువంటి ఈ గ్రంథం, ఈ మాటలు నీ దగ్గర ఉంచుకోవడానికి కాదు, నువ్వు వెళ్ళి చెప్పడానికి. ఎవరికి? నా ప్రజలైన ఇశ్రాయేలీయుల దగ్గర. తర్వాత అక్కడ 7వ వచనం వరకు మీరు చదివినట్లయితే అది అంటున్నాడు, యాసగా మాట్లాడే వారి దగ్గరికి నువ్వు వెళ్ళొద్దు
యాసగా మాట్లాడే వారి దగ్గరికి నువ్వు వెళ్ళి చెప్తే వారు ఆ మాటలు వింటారు. కానీ ఏ ప్రజలైతే వినరో, నా ప్రజలైన ఇశ్రాయేలు వినరో వారి దగ్గరికి నువ్వు వెళ్ళి చూసారా, అంటే తన ప్రజలంటే వినరంట అంటున్నాడు. ఇశ్రాయేల్ ప్రజల దగ్గరికి వెళ్ళు, వారు వినరులే నీ మాట. యాసగా మాట్లాడే వాళ్ళ దగ్గర నువ్వు వెళ్ళావనుకో, వాళ్ళు అవగాహన చేసుకుంటారు నన్ను గురించి, కానీ నా ప్రజలు నన్ను అవగాహన చేసుకోరు. ఎంత నిజమో చూసారా. తన ఏర్పాటు చేసుకున్న తన ప్రజలు ఈనాటి వరకు కూడా ఆ గొప్ప విలువైన రక్షణ వారు కోల్పోయారు. ఏ దేశాన్ని ఏర్పాటు చేసుకున్నాడు, ఏ ప్రజలను ఏర్పాటు చేసుకున్నాడు, ఏ ప్రజల గురించి లోకానికి వచ్చాడు, ఏ ప్రజల గురించి ప్రవక్తలను పంపించాడు. మరి యేసయ్య వచ్చినప్పుడు కూడా ఆ యొక్క రాజ్యాన్ని చూసి కన్నీరు విడిచిన రీతిగా, అయ్యో నేడైనను కూడా నువ్వు ఈ యొక్క రక్షణ గురించి విషయాలను వెళ్ళడం లేదే అని ఏడ్చాడంట. అంచేత ఏస్కేల్తో అంటున్నాడు, తినిపించాడంటే ఏస్కేల్కి, ఇప్పుడు నువ్వు తిన్న ఈ మాటలు భుజించినటువంటి పుస్తకం వెళ్ళి నువ్వు అక్కడ విడుదల చేయి, ప్రవేశించు, అక్కడ నువ్వు దేవుని మాటలు చెప్పు. అయినా వాళ్ళు వినరు. కానీ యాసగల వారి దగ్గరికి వెళ్ళక వారు అవగాహన చేసుకుంటారు, నన్ను వెర్రివారు నన్ను అవగాహన చేసుకుంటారు, కానీ జ్ఞానవంతులు నన్ను అవగాహన చేసుకుంటారు. ఈవెన్ నువ్వు ప్రపంచంలో ఎవరు తెలివైనటువంటి వారు, ఎవరు జ్ఞానులు, ఎవరిని ప్రపంచమంతా కొనియాడుతూ ఉంది, ఆ యోధులు ఏం చేశారంట, యేసయ్యను నమ్మలేదు, మెస్సియాను నమ్మలేదు, రక్షకుడిని నమ్మలేదు, అన్య జనాంగమైన మనం నమ్మలేదు. అర్థం చేసుకోండి. అంటే దేవుని కృప మన పట్ల ఎంతగా ఉంది. తను ఏర్పాటు చేసుకున్న తన ప్రజలు ఆ రక్షణ విలువను మరి తెలుసుకోలేకపోయారు. ఆ రక్షణకర్త అయినటువంటి యేసుని సిలువ వేశారు, అవగాహన చేసుకున్నారు. ఇంకొక మాట మనం చూసుకుంటాం. ఇర్మియా 15:16. నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని పూజించితిని. సైన్యముల కర్తవ్వకు యెహోవా దేవా, నీ పేరు నాకు పెట్టబడిన గనుక ఈ మాటలు నాకు సంతోషమును, నా హృదయమునకు ఆనందమును కలుగజేయుచున్నవి. చూసారా, ఆయన మాటలు దొరికినంటే ఇర్మియా తినేశాడు. ఇందాక ఏస్కేల్ అంత మీదనేమో యోహాను ఆ పుస్తకాన్ని అంతటిని నవిలిసి తీసి శుభ్రంగా భుజించి, ఇక్కడ మన ఇర్మియా అంట దేవుని మాటలు చక్కగా భుజించాడు. చూడండి, నిన్నే చక్కని మాటలు భుజించిస్తే అవి ఏం చేశాయంట, తన జీవితాన్ని సంతోషంలోనికి నడిపించాయంట, తన హృదయాన్ని ఆనందింపజేసాయి. చూడండి, ఆయన మాటల్లో ఉన్నటువంటి అందుచేతే తేనె కంటెను జుంటే తేనె కంటెను, తేనె కంటెను జుంటే తేనె కంటెను, మధురమైనది యేసు వాక్యము, మధురమైనది యేసు వాక్యము, పసిడి కన్నను మేలి పసిడి కన్నను. హల్లెలూయా. ఆ పాట పాడుతూ మనం ఎంత ఆనందిస్తాం. ట్యూన్ని బట్టి, మాటలను బట్టి నిజంగా మధురంగా తీయగా, తేనె కంటే తీయగా. చూడండి, ఆ మాట కూడా మనకి కీర్తనకారుడు రాసి ఇచ్చాడు. కీర్తనలు 19:9-10. యెహోవా యందైన భయం పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయవిధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. అవి బంగారు కంటెను, విస్తారమైన మేలిమి బంగారు కంటెను కోరదగినవి, తేనె కంటెను జుంటి తేనె దారుల కంటెను మధురమైనవి. ఇక్కడ మనం దేవుని మాటలు సత్యమైనవి, దేవుని మాటలు న్యాయమైనవి, దేవుని మాటలు బంగారం వంటివి, దేవుని మాటలు మేలిమి బంగారం వంటివి, దేవుని మాటలు తేనె వంటివి, దేవుని మాటలు జుంటె తేనె దారుల కంటే మధురమైనటువంటిది దేవుని మాట. ఆ మాటలు భక్తులు ఎలా తిన్నారు, ఆ పుస్తకం ఎలా నవిలేరు, ఆ పుస్తకాన్ని ఎలా భుజించారు, నేను ధ్యానిస్తున్నావు అసలు. అందుకే యేసయ్యని ఆకలి కొన్నాడు అనుకుని సాతానుడు వచ్చి 40 రోజుల కోసం ఉన్నావు కదా, రానున్నట్లుగా చేసుకుంటే ప్రభు అయినటువంటి యేసు వారు ఏమన్నారు, దేవుని నోట నుంచి వచ్చు ప్రతి మాట వలనను నేను జీవిస్తాను. అంటే విశ్వాసి దేవుని మాట వలన జీవించాలి. అది వారికి ప్రాముఖ్యమైనదిగా ఉండాలి.
అది ఎంత మధురంగా ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ మనం ఇందాక నేను ఒక మాట చెప్పాను కదా, మనం ప్రకటన 10:8-11 వచనాలు, 11వ వచనం ఆఖరిని చదువుతాను అని మనం చెప్పాం కదా. 11వ వచనం, అప్పుడు వారు నీవు ప్రజలను కూర్చి జనములను కూర్చి ఆయా భాషలు మాట్లాడే వారిని కూర్చి అనేక మంది రాజులను కూర్చి మరలా ప్రవచింపని అగత్యమని నాతో చెప్పింది. అంటే ఇక్కడ మనం చూస్తూ ఉన్నప్పుడు తెరవబడినటువంటి పుస్తకము అంటే తినేసావు కదా, ఇప్పుడు నువ్వేం చేయాలి అనేది చూసుకున్నట్లయితే అనేక మందికి నీవు తెలియజేయాలి. ఎవరెవరికి తెలియజేయాలి? ప్రజలకు తెలియజేయాలి, జనములకు తెలియజేయాలి, అనేక భాషలు మాట్లాడువారు, అన్ని భాషలు మాట్లాడే వారికి తెలియజేయాలి, రాజులకు తెలియజేయాలి, నువ్వు ప్రవచించాలి. చూసారా ఎంత చక్కని మాటలు! ప్రభువు రాకడికి సిద్ధపడుతున్నటువంటి మనం ఆత్మతో ముద్రించబడ్డాము. ఆ ఆత్మను సంచకరువుగా దేవుడిచ్చాడు. ముద్రింపబడ్డాము అంటే కొనసాగడము, సంచకరువు అంటే భయాన హామీ ఇచ్చాడు. దాని సర్వ హక్కులు ఇంకా మనం పొందుకోలేదు ఆయన తీసుకొని వెళ్ళడానికి. అయితే మనము సిద్ధపడాలి, వధువు సంఘముగా సిద్ధపడాలి, వరుడైన యేసు క్రీస్తు కొరకు. అందుకే ఇక్కడ అంటున్నాడు, నీవు నేను కూడా, మనము కూడా తిన్నాం దేవుని యొక్క వాక్యాన్ని. జుంటె తేనె దారుల కంటే మధురమైనటువంటి. అక్కడ ఎలాగైతే దేవుడు చెప్తున్నాడో జనములకు చెప్పండి, రాజులకు చెప్పండి, అన్ని రకాల భాషలు మాట్లాడే వారికి చెప్పండి అని. ఇప్పుడు మనం కూడా ఈ యొక్క మాటలు అందరికీ చెప్పాలి. ఏ సువార్త మాటలు మన దగ్గరికి వచ్చాయో ఆ సువార్త మాటలు మనల్ని బలపరిచి రక్షణలోకి నడిపించి ఆయన రాజ్యానికి సిద్ధపరిచి నడిపిస్తున్నాయో ఆ మాటలు మనం ఇంకా ఇతరులకు కూడా చెప్పాలి. ఇది మన బాధ్యత. ఎంతవరకు అటువంటి బాధ్యత మనం కలిగి ఉన్నాం ఒకసారి ఆలోచన చేసుకుంటాం. సో ప్రియమైనటువంటి వాళ్ళ ఇంకా మనం ముందుకు వెళ్దాం. ఎందుకంటే మీరందరూ తెలివైన వాళ్ళు. నేను 10 మాటలు చెప్పవలసిన పని లేదు. ఒక్క మాట ఇంతసేపు చెప్పాను అంటే మిగతా 9 మాటలు మీరే గ్రహించేస్తారు. అలాగా అనుకోండి. ఎందుకంటే ఆత్మదేవుడు మీ దగ్గర ఉన్నాడు. అసలు ధ్యానిస్తాము అని మీరు అనుకున్నారనుకోండి, వెంటనే ఆ ధ్యానం ఎలా చేయాలి, ఆ ధ్యానం ద్వారా ఆయన ఎలాగ మర్మాలను విప్పి చెప్పాలి, అవన్నీ కూడా ఆత్మదేవుడు చూసుకుంటాడు. అసలు నీకు ఆశ ఉండాలి, ధ్యానించాలి, ఆయన కొరకు జీవించాలి, ఆయన కొరకు బ్రతకాలి, ఆయన కొరకు చెప్పాలి అన్నటువంటి ఆశ నీలో ఉండాలి. సో ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇప్పుడు మనందరం కూడా బాప్తిజం పొందుతూ ఉన్నప్పుడు యవనస్తులకి ఏంటి, ప్రతి ఒక్కరికి నా దగ్గరికి వచ్చిన వారికి నేను ఒక మాట చెప్తా ఉంటాను. యోహాను 1వ అధ్యాయం 9వ వచనం చదవండి, తర్వాత 7వ వచనం చదవండి. 9, 7 వచనాలు మీరు కంటతా పెట్టాలి. బాప్తిజం తీసుకోవలసిన మీరందరూ ఈ మాటలు ఎప్పుడు మీరు కంటతా పెట్టాలి అని చెప్తూ ఉన్నారు. సో అందులో ఒక మాట మనం చదువుతాం. 1వ యోహాను 1వ అధ్యాయం 7వ వచనం, అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉండును. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. ఇక్కడ మనం చూస్తూ ఉన్నప్పుడు వాక్ ఇన్ ద లైట్, ఆయన వెలుగులో మనము నడవాలి అన్నటువంటి మాట చెప్పబడుతూ ఉంది. ఆయన వెలుగులో మనం నడిచినప్పుడు అన్యోన్య సహవాసం అంటే మనము అన్యోన్య సహవాసం కలిగి ఉంటాం, అలాగే దేవునితో కూడా మనం అన్యోన్య సహవాసం కలిగి ఉంటాం. అంటే అర్థం ఏంటి? 1 స్టెప్ ఫార్వర్డ్, ముందుకు కొనసాగడం. అన్యోన్య సహవాసం ఆత్మీయ జీవితంలో ఒక్క అడుగు ముందుకు వేయడం. ఇలాగ వేస్తూ 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 ఆయన రాకడకు సిద్ధపడేవాడిగా, వధువు సంఘంగా, వరుడు వచ్చినప్పుడు వధువు పెళ్లి కుమార్తె సిద్ధముగా ఉండాలి. వధువు కొరకే వస్తూ ఉన్నాడు ప్రభు అయినటువంటి మరి యేసుక్రీస్తు వారు. సో ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇప్పుడు వాక్ ఇన్ ద లైట్ అంటే ఆయన వెలుగులో మనం నడము అంటే మనమంట ఒక అడుగు ముందుకు వేసినట్లుగా. చూడండి, ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తే మీకు అర్థం. ఆదికాండం 5వ అధ్యాయానికి మనం వెళ్ళినట్లయితే ఆదికాండం 5వ అధ్యాయం 21వ వచనం,
హానోకు 65 ఏళ్ళు బ్రతికి మెతూషెలను కనెను. హానోకు మెతూషెలను కనిన తరువాత 300 ఏళ్ళు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హానోకు దినములన్నీ 365 ఏళ్ళు. హానోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతన్ని తీసుకుపోయిన గనుక అతడు లేకపోయాడు. ఇక్కడ మనం ఒక మాట చూసుకోవాలి. 365 సంవత్సరాలు ఆయన సంవత్సరానికి 365 రోజులు. సో ప్రియమైనటువంటి వాళ్ళ హానోకంట దేవునితో నడుచుచు, ఆ మాట దేవునితో నడుచుచు. ఇందాక కూడా మనం యెషయా 40:31 కూడా మనం చూసుకుంటున్నాం. మరి సొమ్మసిల్లక నడిచి పోతున్నాం. ఇందాక వాక్ ఇన్ ద లైట్ అంటే ఒక్కొక్క అడుగు ముందుకు వేయాలి. హానోకు జీవితంలో కూడా మనం చూస్తూ ఉన్నప్పుడు ఆయన నడుచుచు అంటే ప్రోగ్రెసింగ్, నడుచుచు అంటే మనందరం కూడా ఆత్మీయ జీవితంలో మనం నడుచుచు అంటే ఇంకా జరగబోయే కార్యం, ఇంకా జరుగుతున్నటువంటి కార్యం కొరకు మనము ముద్రింపబడిన మనము కొనసాగే జీవితం. ఎందుకంటే సంచకరువుగా భయాన ఇవ్వబడింది. సంపూర్ణ హక్కుతో మనం పరలోక రాజ్యానికి ఆయనతో కలిసి ఉండడానికి ఇంకా మనం సిద్ధపాటుకి వెళ్తూ ఉండాలి. అంతేతే హానోకంట ఏం చేశాడు? నడిచెను, దేవునితో నడుచుచు మీదకి తీసుకుని పోతాం. అంటే ప్రోగ్రెసింగ్ అనేటువంటి మాట మనం అక్కడ చూసుకుంటూ ఉండొచ్చు. సో ప్రియమైనటువంటి వాళ్ళ ఇప్పుడు ఇంకొంచెం మీకు అవగాహన కల్పించడానికి ఒక వచనం చూసుకుందాం. సామెతల గ్రంథం 4:18. సామెతల గ్రంథం 4:18. పట్టపగలకు వరకు వేకు వెలుగు తేజరిల్లునట్లు నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును. చూడండి, పట్ట పగులు వేకు చుక్క తేజరిల్లునట్లు నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును. సో ప్రియమైనటువంటి దేవుని జనాన్ని ఇక్కడ ఒక సత్యాన్ని మనం తెలుసుకుంటాం. అంటే అంతకంతకు తేజరెళ్ళడం, ప్రోగ్రెసింగ్, స్టెప్ బై స్టెప్ మనం ఎదుగుతూ ఉండాలి. ఆయన రాకడకు ఆయన ఇది నా హక్కు, నేను భయాన ఇచ్చినటువంటి నా వధువుని నేను తీసుకొని వెళ్ళిపోతూ ఉన్నాను అంటే సిద్ధపడమంది. ఎలా సిద్ధపడాలి? వధువు సంఘం అనేది దేవుడికి పెట్టి వెళ్ళాడు. ఇక్కడ మనం చూస్తూ ఉన్నప్పుడు చూడండి, ఇప్పుడు మనం నాకు కూడా అన్ని విషయాలు కూడా వ్యవసాయదారుడి గురించి నాకు అంత బాగా తెలియదు. వాళ్ళు ఎలాగ వ్యవసాయం చేస్తారో అంత బాగా తెలియదు. కానీ ప్రభువులో ఎదుగుతూ అందులో ప్రభువు కూడా చాలా మాటలు వ్యవసాయదారుల గురించి చెప్పాడు కనుక ఆయా సమయాల్లో వ్యవసాయదారులు ఎలా ఉంటారని నేను నేర్చుకోవడానికి దేవుడు కృప చేశాడు. చాలామంది నా స్నేహితులు వ్యవసాయదారులు, వాళ్ళకి వ్యవసాయం ఉండేది, అందుచేత చాలా విషయాలు చెప్తూ ఉంటారు. వ్యవసాయం గురించి చెప్పడానికి రత్నబాబు డాడీ డేవిడ్ రాజు గారు కూడా ఎప్పుడైనా వచ్చినప్పుడు వ్యవసాయం గురించి వాళ్ళు చెప్తూ ఉన్నప్పుడు నేను జాగ్రత్తగా ఆలోచిస్తూ ఉండేవాడిని. థామస్ గారు కూడా FGPS థామస్ గారు, ఆయన కూడా మరి పొలం పనులు చేస్తూ మరి రిటైర్డ్ అయిన తర్వాత కూడా మరి పొలం పనులు తర్వాత అవన్నీ కూడా చేస్తూ ఉండేవారు. ఇక్కడ ఒక మాట అంటే రాను తేజరిల్లుట అంటే చూడండి, విత్తనం మనం విత్తినప్పుడు ఎంత చాలా వేడి వచ్చింది అనుకోండి, విత్తనం మాడిపోతుంది. అప్పుడు ఏం కావాలి? విత్తనం వేస్తూ ఉన్నప్పుడు అంత వేడి అవసరం లేదు, దానికి సరిపడి వేడే కావాలి. విత్తనం మొలకెత్తి పంట వస్తుంది అన్నప్పుడు వేడి ఎక్కువ కావాలి. అప్పుడు చక్కగా పైరు చక్కగా అది బాగా వెన్నులతో మరి చాలా ఫలదాయకముగా, ఫలవంతముగా, లాభదాయకంగా ఉంటుంది. మంచిగా విత్తనము ఫలిస్తుంది అన్నటువంటి మాట. అంటే అది మొట్టమొదటి వేడి కాదు. ఈ పరిశుద్ధాత్మ మనం ముద్రింపబడ్డాం. అందుకే అంటున్నాడు, మీరు రక్షణ పొందినప్పుడు ఆత్మ ద్వారా మీరు నూతన పరచబడ్డారు. అంటే మొదటి స్టెప్ అది. ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఆ యొక్క ఆత్మ సమృద్ధిగా కుమ్మరింపబడ్డాది. అంటే ఆత్మలో మనం ఫలించినట్లుగా. అందుకే అంటున్నాడు కదా,
కడుపులో నుండి జీవజల నదులు పొంగి పొరిలి పారును అన్నటువంటి మాట ఆత్మ గురించి అక్కడ చెబుతూ ఉన్నాడు. అంటే మనం ఈ మధ్య కాలంలో ఎక్కువగా వచనంలో మనము యాంకిల్ వరకు, తెలుగులో ఏమంటుంది, యాంకిల్ వరకు కూడా మనం ఉండకూడదు, మోకాలు వరకు కూడా మనకు సరిపోదు, చీలమండలం తర్వాత నడుము వరకు కూడా సరిపోదు, మనం తేలుతూ ఈత కొట్టేవారిగా అటువంటి రీతిగా మన ప్రయాణం ఉండాలి అన్నటువంటి మాట. విత్తనం కూడా విత్తినప్పుడు అది ఆ వేడి చాలు మనకి రాను 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 ముందుకు కొనసాగుతూ ఉన్నప్పుడు, ఆత్మచేత మనం బలపరచబడుతూ ఉన్నప్పుడు, ఆత్మతో అభిషేకింపబడుతూ ఉన్నప్పుడు, ఆత్మచేత వెలిగింపబడుతూ ఉన్నప్పుడు, ఆత్మచేత బోధింపబడుతూ ఉన్నప్పుడు, ఆత్మచేత విశదీకరింపబడుతూ ఉన్నప్పుడు, ఆత్మ ద్వారా లోతుల గుండా పయనిస్తూ ఉన్నప్పుడు మంచి ఆలోచనలు, మంచి ఉద్దేశములు, ఉన్నతమైన ఆలోచనలు, ఉన్నతమైన ఉద్దేశములు ద్వారా అంట మంచి ఫలములు తెచ్చేవాడిగా దేవుడికి కావలసిందే. వధువు సంఘం ఆ రీతిగా సిద్ధపడాలి అని దేవుడు చెప్తూ ఉన్నాడు. అందుచేత ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇప్పుడు మనకి పరిశుద్ధాత్మ పవర్ మనకు అవసరం, ఇప్పుడు వేడి అవసరం. ఎందుకంటే ఆయన రాకడకు ఫలించేవారిగా మనం ఉండాలి. నీవు నేను వేడిగా ఉన్నామా లేదా బలహీనంగా అయిపోయామా? ఇంకెప్పుడు మారుతాం అని అనుకుంటూ ఉన్నాం. ఇంకా కొంతమంది ఎప్పుడు ఇలాగే ఉంటుందిరా అని చెప్పి ఇంక ఈ లోకమే నాకు కావాలని బలహీనం అయిపోయిన వారు ఉన్నారు. కానీ ప్రియమైనటువంటి వాళ్ళరా, నీవు బలహీనం అయిపోయావా సోదరి సోదరుడా, ఎవరి బిడ్డ, నువ్వు ముందుకు రావాలి. ఒకవేళ ఇప్పటి వరకు నిర్లక్ష్య స్వభావంగా ఉన్నావా, దేవుడు ఇప్పుడు కూడా నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ఒక అడుగు ముందుకు వెయ్యి. ముందున్నవారు కావాలి, వెనకున్నవారు కావాలి, అందరం కలిసి ఆయన రాకడికి ఎత్తబడాలి. అందుకే దేవుడు ఆయన రాకడ ఆలస్యం చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ నశించుకోవడం దేవుడికి ఇష్టం లేదు. సో విశ్వాసి నీవు నేను ఎలా ఉండాలి, దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మీరు ఒక మంచి అవగాహన చేసుకున్నారని నేను నమ్ముతూ ఉన్నాను. 2 కొరింథీ 1:21-24 చదవవలసిందిగా మనం చేయించున్నాం. నీతో కూడా క్రీస్తునందు నిలిచి ఉండునట్లుగా మమ్మును స్థిరపరిచి అభిషేకించిన వాడు దేవుడే. ఆయన మనకు ముద్ర వేసి మన హృదయములలో మనకు ఆత్మను సంచకరువును అనుగ్రహించి ఉన్నాడు. మీ యందు కనికరము కలిగినందున నేను మరణం కొరింథీయులకు రాలేదు. నా ప్రాణముతోడు ఇందుకు దేవుని సాక్షిగా పెట్టుచున్నాను. మీ విశ్వాసము మీద మేము ప్రభువులమని ఇలాగ చెప్పట్లేదు, కానీ మీ ఆనందములకు సహకారమై ఉన్నాము. విశ్వాసము చేతనే మీరు నిలకడగా ఉన్నారు. ఇక్కడ మనం చూస్తూ ఉన్నప్పుడు 21-24 మీతో కూడా నిలిచి ఉండుటకు అంటే అపోస్తలుడైన పౌలు చెప్తూ ఉన్నాడు. మీతో కూడా నేను నిలిచి ఉండుటకు మమ్మల్ని స్థిరపరిచి అభివృద్ధిపరిచిన దేవుడే అని చెప్తూ 22వ వచనంలో అంటున్నాడు, మన హృదయాలలో ఆత్మ సంచకరువు అని నేనేమని చెప్పాను జ్ఞాపకం చేసుకోండి. హామీ ఇవ్వబడింది, భయానా ఇవ్వబడింది. సో ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం హృదయాలలో ఆత్మ సంచకరువు హామీగా ఇవ్వబడింది. 24వ వచనంలో ఏమంటున్నాడు, విశ్వాసము చేత మనము నిలకడగా ఉంటాము అంటున్నాడు. చాలా విషయాలు ఈ యొక్క వచనాల్లో దాచబడి ఉన్నాయి. అవి కూడా ధ్యానపూర్వకంగా మీరు ధ్యానించాలి అని మనం చేస్తున్నాం. 2 కొరింథీ 5:5-7 వచనాలు కూడా చదువుతాం. చూడండి, దీని నిమిత్తము మనలను సిద్ధపరిచిన వాడు దేవుడే. మళ్ళా ఇక్కడ సంచకరువు అన్నమాట. ఆత్మ అను సంచకరువు ఆమె ఇచ్చాడు ఆత్మ ద్వారా. వెలిచూపు వలన కాక విశ్వాసము వలననే నడుచుకుంటున్నాము కనుక ఈ దేహంలో నివసించుచున్నంత కాలము ప్రభువులకు దూరంగా ఉన్నామని ఎరిగి ఉండి ఎల్లప్పుడూ ధైర్యం గలవారమై ఉన్నాము. ఇది చాలా చక్కగా, వెలిచూపు వలన కాదు విశ్వాసము వలననే. కొన్ని దేవునికి దగ్గరగా ఉన్నామంటే దేవునికి దూరంగా ఉన్నప్పటికీ ఆయన సన్నిధి మనతో ఉందని, ఆయన వాక్యంలో ఉందని, ఆత్మదేవుడు మనతో ఉన్నాడని మనం ఏం చేయబడాలంటే ధైర్యము కలిగి ఉన్నాము.
ఈ దినం మనం ధైర్యంగా ఉండగలుగుతూ ఉన్నాము అంటే ఆత్మదేవుడు మనకి పిరికితనము కలిగిన ఆత్మనివ్వలేదు, కానీ ఎందరైన నిగ్రహము కలిగినటువంటి ఆత్మని ఇచ్చి ఉన్నాడు. మనం ధైర్యం కలిగి ఉందాం. మనం పిలవగానే పలికే దేవుడు, వెతకగానే దొరికే దేవుడు, తట్టగానే తీసే దేవుడు, ఇద్దరు ముగ్గురు నా నామం ఎక్కడ కూడి ఉందరో వారి మధ్యలో ఉంటానన్న దేవుడు, వాక్యం చదువుతూ ఉన్నప్పుడు వాక్యమై ఉన్నటువంటి దేవుడు, ప్రార్థిస్తూ ఉన్నప్పుడు ఆత్మదేవుని ద్వారా మనతో మాట్లాడుతున్నటువంటి దేవుడు, ప్రవచనముల ద్వారా మాట్లాడుతున్నటువంటి దేవుడు. సో ప్రియమైనటువంటి వాళ్ళ ఈ చివరి దినాలలో మనం ధైర్యం కలిగి, ఆయన హామీ ఇచ్చాడు, మనకి సంచి కరువునిచ్చాడు, హామీ ఇచ్చాడు. ఓకే, ఇప్పుడు మనం ఇంకొంచెం ముందుకెళ్ళి ఫినిషింగ్ టచ్లోకి వెళ్దాం. అయితే మనకి ఇవ్వబడినటువంటి విమోచన 3 భాగాలుగా ఉంది. మనకు దేవుడు ఇచ్చినటువంటి విమోచన కార్యం, ఆయన చేసిన విమోచన కార్యం 3 రకాలుగా ఉంది. ఇప్పటి వరకు పరిశుద్ధాత్మ దేవుడు ఎలాగ మనల్ని నడిపిస్తాడు, ముందుకు ఎలాగ నడిపిస్తాడు, సంచి కలుగుగా ఆయన మరి మనకి భయాన ఇచ్చాడు, హామీ ఇచ్చాడు, మన గురించి మరి అక్కడ ఇల్లు కట్టుతూ ఉన్నాడు, త్వరలో వచ్చి మరి ఆయన సిద్ధపరిచింది, ఎవరు సిద్ధపడ్డారో వారిని తీసుకుని వెళ్ళడానికి ఆయన రాబోతూ ఉన్నాడు. అయితే విమోచన 3 భాగాలుగా ఉంటుంది. 1 కొరింథీ 7వ అధ్యాయం 23-24 వచనాలు చూడండి. విమోచన 3 భాగాలుగా ఉంది. మీరు నేను విలువ పెట్టి కొనబడిన వారము కనుక మనుష్యులకు మనము దాసులు కాకూడదు. విలువ పెట్టి కొనబడ్డాం. ఆయన వెండి బంగారముల చేత మనల్ని కొనలేదు, కానీ ఆయన స్వరక్తం ఇచ్చి, దేవుని రక్తం ఇచ్చి మరి మనల్ని కొని ఉన్నాడు. సహోదరులారా, ప్రతి మనుష్యుడును ఏ స్థితిలో పిలువబడినో ఆ స్థితిలోనే దేవునితో సహవాసం కలిగి ఉండవలెను. చూడండి, ఏ స్థితిలో మనం పిలువబడ్డామో ఆ స్థితిలోనే దేవునితో సహవాసం కలిగి ఉండాలి. సో అది చాలా ప్రాముఖ్యమైనది. ఇక్కడ మనం చూసుకున్నప్పుడు ఏంటి 3 భాగాలు? ఆయన కొన్నాడు, ఆయన మనల్ని ఏం చేశాడు. ఇది ఇప్పుడు మీరు కంక్లూజన్లోకి వచ్చారు కనుక మొదటి నుంచి చెప్తున్నవన్నీ కూడా ఇక్కడ ఫినిషింగ్ టచ్. జాగ్రత్త. ఆయన కొన్నాడు. ఎలా కొన్నాడు? విలువ పెట్టి, అంటే విలువ అంటే రక్తం, తన ప్రాణమే ఇచ్చి కొన్నాడు. కొన్ని తర్వాత ఆయన ప్రాణం పెట్టాడు, చనిపోయాడు, పాతి పెట్టబడ్డాడు, తిరిగి లేచాడు. తర్వాత మీరు చెప్పండి. వెళ్ళిపోయాడు. ఆయన ఏం చేశాడంటే వెళ్ళిపోయాడు, సింహాసనం దగ్గరికి వెళ్ళిపోయాడు. కొన్నాడు, సింహాసనం దగ్గరికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? కొనినటువంటి మన కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. చూసారు, ఇది ఫినిషింగ్ టచ్. చాలా జాగ్రత్తగా మీరు గమనించండి. ఆయన తను చేసిన కార్యం, ఆ యొక్క సంచకరువుని ఇచ్చింది, భయాన ఇచ్చేసింది, హామీ ఇచ్చేసింది, ఇంకా తన హక్కు ప్రకారం తీసుకుని వెళ్ళడానికి ఆయన ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నాడంటే, సంఘము తీర్చిదిద్దబడాలి, సంఘము ఆయన స్టాండర్డ్లోనికి వెళ్ళాలి. అందుచేత ఆయనంట సంఘము కొరకు, వధువు కొరకు ఏం చేస్తూ ఉన్నాడంటే విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఆయన కొన్నాడు, విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఆయన విజ్ఞాపన ఎందుకు చేస్తూ ఉన్నాడంట? టు క్లైమ్. ఏంటి క్లైమ్ చేస్తూ ఉన్నాడు? తన హక్కు. అంటే వధువు సంఘం నాది, నేను సంఘాన్ని తీసుకొని వెళ్ళిపోవాలి. ఇదిగో ప్రభువా, ఇదిగో వీళ్ళని బలపరచు, వీళ్ళని బలపరచు, వీళ్ళని స్థిరపరచు, నిష్కప్తమైన జీవితం వారికి ఇయ్యు, కలంకము కానీ ముడత కానీ వారికి ఉండడానికి వీలు లేదు. నేను పరిశుద్ధుని కనుక వారు పరిశుద్ధులై ఉండాలి, నేను వెలుగై ఉన్నాను కనుక వారు వెలుగై ఉండాలి, నేను ఉప్పై ఉన్నాను కనుక వారు ఉప్పై ఉండాలి అని చెప్పి ఆయన విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. కొన్నాడు, విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఏమి చేయబోతూ ఉన్నాడు అని చూస్తూ ఉన్నప్పటికీ ఆయన మీద నుంచి కిందకి రాబోతూ ఉన్నాడు. తన హక్కు ద్వారా
ఇప్పుడు తీసుకొని వెళ్ళిపోవడానికి, మిగిలిన డబ్బులు ఇచ్చేసి తీసుకొని వెళ్ళిపోవడం, విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు వరకు కూడా హామీ మాత్రమే ఇచ్చాడు, అంటే భయాన మాత్రమే ఇచ్చాడు. ఇప్పుడు తన హక్కుగా తీసుకుని వెళ్ళడానికి ఇప్పుడు ఆయన విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. విజ్ఞాపన ఎందుకు చేస్తూ ఉన్నాడు అంటే తన కొరకు సిద్ధపడిన వారిని తీసుకుని వెళ్ళడానికి విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఇంకా మనల్ని ఆయన స్టాండర్డ్ కొరకు సిద్ధపరచడానికి ఇది జ్ఞాపకం. ఇప్పుడు ఎఫెసీయులు మనం మొదలు పెట్టాం కదా, ఎఫెసీ 1వ అధ్యాయం 13 నుంచి 19 వచనాలు. ఇక్కడ చివరిలో ఎఫెసీ 1:15-16 వచనాలు చదువుతాం. ఈ హేతువు చేత ప్రభువైన యేసునందలి మీ విశ్వాసమును గూర్చి, చూడండి, ప్రభువైన యేసునందలి మీ విశ్వాసమును గూర్చియు పరిశుద్ధులందరి ఎడల మీరు చూపుచున్న విశ్వాసం. చూడండి, ఇక్కడ విశ్వాసం, పరిశుద్ధులందరి ఎడల మీరు చూపుతున్న విశ్వాసం ఒకటని మీద పెట్టబడం, ఆ కిందని ప్రేమ అని రాయబడి ఉంది. ప్రేమ అంటే విశ్వాసము, ప్రేమ. పరిశుద్ధులందరి కొరకు విశ్వాసం అంటే ఒకటని పెట్టి కిందనేమో ఫుట్ నోట్లోనేమని రాయబడి ఉందంటే ప్రేమ అని రాయబడి ఉంది. సో ప్రియమైనటువంటి వాళ్ళారా, విశ్వాసము, ప్రేమ. 17వ వచనం చదవమ్మా. మీరు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో మీరు తెలుసుకోవాలనని మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపి యొక్క తండ్రి తన్ను తెలుసుకునే మీకు జ్ఞానమును ప్రత్యక్షతను గల మనస్సు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థనలు యందు మిమ్మల్ని గురించి విజ్ఞాపన చేయుచున్నాను. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు అంటే అక్కడ ప్రభు ఎలా అయితే విజ్ఞాపన చేస్తూ ఉన్నాడో, అపోస్తలుడైన పౌలు మరి సిద్ధపడుతున్నటువంటి సంఘం కొరకు నేను మీ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను. చూడండి, మనం ఉదయకాలం 5 గంటల ప్రార్థనకి అపోస్తలుడైన పౌలు సంఘము కొరకైన ప్రార్థన అనే రీతిగా ఈ మధ్య మేము ఇంటి దగ్గర కూడా ఒక్కొక్క కాలనీలో ఉన్నటువంటి కుటుంబాల కొరకు పౌలు యొక్క ప్రార్థన, ఆ యొక్క స్టేజెస్ ఎలాగ ప్రార్థించాలి వారందరి కొరకు, ఇలాగ అపోస్తలుడైన పౌలు చూడండి ఎంత చక్కగా ప్రార్థన చేశాడు. విశ్వాసులైన వారి కొరకు, దేవుడు పిలిచినటువంటి వారి కొరకు, ఆయన సువార్తను అందించి మరి రక్షణలోకి నడిపించిన వారందరి కొరకు ఎలాగ ఆయన దేవుని యొక్క ప్రత్యక్షత, దేవుని యొక్క వెలుగులో మీరు ఇవన్నీ కూడా తెలుసుకుని ఉన్నారు. ఇదిగో మీరందరూ కూడా ఈ రీతిగా దేవుని దగ్గరికి చేరడానికి మీ గురించి నేను ప్రార్థిస్తున్నాను. అటువంటి జ్ఞానము, తెలివితేటలు మీకు అనుగ్రహింపబడును గాకని ఆయన ఆ రీతిగా చేస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, చివరిగా మనం 1వ కొరింథీ 2వ అధ్యాయం 7, 8, 9 వచనాలు. ఇది చాలా జాగ్రత్తగా చివరి మాటతో మనం ముగించబోతూ ఉన్నాం. 7వ వచనం, 8వ వచనం, 9వ వచనం. మొదట 7, 8 వచనాలు చదువుతాం. దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము. చూడండి, దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుతూ ఉన్నాము. వెంటనే అది మీరు గ్రహించలేరు. పరిశుద్ధాత్ముడే ఆ యొక్క దేవుని జ్ఞానం అంటే ఏంటో మనకు తెలియజేయాలి. చూడండి, ఈ దినం చాలా విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఏదో రక్షింపబడ్డాం, పరలోకానికి వెళ్ళిపోతామని అనుకుంటున్నాం, కానీ దేవుడు ఎన్ని సత్యాన్ని తెలియజేశాడు, ఆత్మతో ముద్రించాడు. అంటే మన యొక్క కొనసాగింపు, ఇంకా జరుగుతున్నటువంటి కార్యం, సంచ కరువు అంటే భయానా ఇచ్చాడు. ఇంకా సంపూర్ణ హక్కుతో మనల్ని తీసుకొని వెళ్ళిపోలేదు, జస్ట్ భయానా ఇచ్చాడు. విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు మనల్ని సిద్ధపరచడానికి. అపోస్తలుడైన పౌలు కూడా సంఘం కొరకు మోకరించి ప్రార్థిస్తూ ఉన్నాడు, ఆయన రాకడికి సంఘాన్ని సిద్ధపరచడానికి. అలాగే మరి ఆనాటి ప్రజలు వారిలో ఉన్నటువంటి దేవుని వాక్యము ఒక వెలుగు సువార్త ద్వారా మనకు అందించారు. ఇప్పుడు మన పని ఏంటంటే మనము కూడా ఆయన వాక్యాన్ని గురించి మనము ఇతరులకి చెప్పే పని. ఇది ఆన్ ప్రాసెస్ మాట, కంప్లీట్గా మనం చూస్తూ ఉన్నాం. సో ప్రియమైనటువంటి వాళ్ళ
7-8 వచనాలు మనం చూస్తూ ఉన్నప్పుడు సంఘము ఇది గుర్తించే విషయం. సంఘము దీన్ని గుర్తించాలి. ఇంకొకసారి 7-8 వచనాలు చదువున్నా. దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము. ఈ జ్ఞానము మరుగైనది. జగదుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించెను. అది లోకాధికారులలో ఎవరికీ తెలియదు. అది వారికి తెలిసి ఉండిన యెడల మహిమా స్వరూపి ప్రభువును సిలువ వేయకపోయి ఉండును. ఇక్కడ మనం చాలాసార్లు ఈ మధ్యకాలంలో సందేశాలలో చూడండి, లోకంలో ఉన్న జ్ఞానం, సాతాను యొక్క జ్ఞానం ఎంతవరకంటే పరిమితం. యేసు ప్రభు సిలువ వేయబడితే వాడు తల చిరిగిపోద్దని వాడికి తెలియక వాడు ప్రజల్ని ప్రోత్సహించి సిలువ వేయండి అని. దేవుడి జ్ఞానం ఎంత ఉన్నతమైందంటే, ఏ సిలువ అయితే వేయమని కేకలు వేయించాడు సాతానుడు, ఆ సిలువ మీద ప్రభువు మరణించడం ద్వారా వీడి తల చిరిగిపోయింది. చూసారా దేవుని యొక్క జ్ఞానం, లోక జ్ఞానం ఎటువంటిదో. అంచేత ఆ జ్ఞానము మర్మమైనట్టు ఉన్నది. అందుచేత మనము కూడా దేవుని యొక్క వాక్యం పరిశుద్ధాత్మతో నింపబడిన వారమే, అభిషేకంతో నింపబడిన వారమే చదువుతూ ఉన్నప్పుడు అందులో ఉన్నటువంటి హయ్యర్ థాట్స్, ఉన్నతమైన తలపులు, ఉన్నతమైన ఉద్దేశాలు మనం గుర్తించే వారిగా ఉంటాం. చివరిగా 9వ వచనం చదువు. ఇందును గూర్చి దేవుడు తను ప్రేమించు వారి కొరకు ఏమి సిద్ధపరచను అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయములకు గోచరం కాలేదు అని వ్రాయబడింది. చూసారా, ఈ మాట చాలాసార్లు మనం చెప్పుకుంటూ ఉంటాం. దేవుణ్ణి ప్రేమించు వారికి గుప్తమైనటువంటిది, మర్మమైనటువంటిది ఇంకా తెలియజేయబడలేదు. అందుచేతే మనం ఈ విషయాలు తెలుసుకోకపోవడం వల్ల మనం ఇంకా బలహీనంగా కనబడుతున్నాం. ఇక్కడ ఏమంటూ ఉన్నాడు, దేవుడు మర్మయుక్తమైనటువంటి జ్ఞానంతో కూడినవన్నీ కూడా దేవుడంట మన కంటికి కనబడలేదు గనక మనం ఏదోలా జీవిస్తూ ఉన్నాం. చెవికి వినబడలేదు గనక ఏదోలా జీవిస్తూ ఉన్నాం. హృదయానికి గోచరము కాలేదు గనక ఏదోలా జీవిస్తూ ఉన్నాం. కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, హృదయానికి గోచరము కాలేదు అన్నటువంటి మాట. సో ప్రియమైనటువంటి వాళ్ళ ఈ సంచకరువు, ఈ భయాన ఏం చేస్తూ ఉందంట, హోప్ ఆఫ్ అవర్ కాల్, మనకు ఒక హోప్ ఇస్తూ ఉందండి ఈ సంచకరువు. అయ్యో దేవుడు భయాన చెడిపోయాడు, ఇప్పుడు నన్ను తీసుకుని వెళ్ళిపోవడానికి సమయం వచ్చేసింది, సర్వ హక్కులు ఆయనకి ఇవ్వబడ్డాయి, నేను సిద్ధంగా ఉన్నాను, మారనాథ ప్రభు అయిన యేసు రమ్ము, ప్రభు అయిన యేసు రమ్ము, మరణాత అంటే యేసయ్యా రావయ్యా, యేసు రమ్ము అని మరణాతకి నేను అంటే మనం సిద్ధపడిపోయాము. ఇప్పుడు హక్కులు, సర్వ హక్కులు ఆయన చేతిలో ఉన్నాయి. ఎందుకంటే భయానే ఇచ్చాడు, మనము సిద్ధపడిపోయాం కనుక ఇప్పుడు ఆయన కూడా మన కొరకు ప్రార్థించాడు కనుక ఇప్పుడు ఆయన వచ్చి ఆయన హక్కుతో మనల్ని ఆ యొక్క మధ్యాకాశంలో మనం వెళ్ళబోతూ ఉన్నాం. ఇంకా ప్రియమైనటువంటి వాళ్ళ మధ్యాకాశానికి రాకడ లేదని కొంతమంది చెప్తూ ఉన్నారు, రాకడ ఉందని కొంతమంది చెప్తూ ఉన్నారు. 3.5 సంవత్సరాల మధ్యకాలంలో శ్రమలు అనుభవించిన తర్వాత పరలోకానికి ఎత్తబడతాము అంటే మధ్యాకాశానికి వెళ్తామని, లేదు 7 సంవత్సరాల శ్రమకాలం కంటే ముందే మరి ర్యాప్చర్ ఉంటుందని, 7 సంవత్సరాల తర్వాతే ర్యాప్చర్ ఉంటుందని, ఇలాగ రకరకాలైనటువంటి విషయాలు, ఎన్ని విషయాలు ఉన్నా మనం నేర్చుకున్నవి, దేవుడు మనలో ఉంచినవి అవి గొప్పవి. ఏ క్షణంలో ప్రభు వచ్చినా మనం సిద్ధంగా ఉందాం, అది మనకు కావాలి. తప్పుడు సిద్ధాంతాలు మనకొద్దు, అది వినవలసిన పని లేదు. ఏ క్షణంలో ప్రభు వచ్చినా ఎత్తబడే స్థితిలో మనం సిద్ధంగా ఉందాం. దేవుడు ఈ యొక్క వాక్యం మనందరి జీవితంలో గొప్ప కార్యం జరిగించేలా చేస్తాడని నమ్ముతూ ఉన్నాను. మరి అలాగే అందరం కూడా కనులు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ యొక్క పరిశుద్ధ దినంలో నీవు మాతో ప్రత్యేకంగా మాట్లాడి ఉన్నావు. కరోనా వేళల్లో నువ్వు చక్కగా మాతో మాట్లాడుతూ ఉన్నావు. తండ్రి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మేము నాయన అన్నీ కలిగి ఉన్నాం, రక్షణ పొందేశాం, నీ దగ్గరకు వచ్చేస్తాం అనుకుంటూ ఉన్నాం. దాని ప్రభువా మధ్యలో అనేక రకాలైనటువంటి పాపాలు ఆటంకముగా కనబడుతూ ఉన్నాయి. దుష్టుడు అనేక రకాల ఆటంకాలను పెడుతూ ఉన్నాడు. దాని ప్రభువా
నీవు మా కొరకు నాయన విజ్ఞాపన చేస్తూ ఉన్నావు. నీవు నా తండ్రి, ఇగో నీవు ముగించిన కార్యం ఇంకా ముగించబడలేదు. ఓన్లీ నీ వచ్చిన కార్యం అక్కడికి ముగించి ఇదిగో పరలోకానికి వెళ్ళిపోయాను. మీ కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాను. వధువు సంఘమైనటువంటి పెళ్లి కుమార్తెగా ఉన్నటువంటి నిన్ను తీసుకుని వెళ్ళడానికి నేను రాబోతూ ఉన్నాను. నీ కొరకే నేను ప్రార్థిస్తూ ఉన్నాను. నువ్వు సిద్ధముగా ఉండు, అనేకులను సిద్ధపరచు అని ప్రభువా మా కొరకు విజ్ఞాపన చేస్తున్నావు. అందును బట్టి నాయన ఇగో నీ యొక్క వాక్యంలో ఉన్న మర్మాలను నేను మాకు తెలియజేస్తూ ఉన్నాను. ఎంతమంది అయితే ప్రభువా నీ మాటలు నాయన మేము విని ఉన్నాము. మమ్మల్ని అందరినీ ఆత్మదేవుడు మమ్మల్ని బలపరచండి. మా యవన బిడ్డలకు కూడా నాయన ఇంకా లోతైన అనుభవాలు కూడా నడిపించి ప్రతి కుటుంబంలో తల్లిదండ్రులు బిడ్డలు కలిసి నాయన సోమవారం నాడు మరలా కూర్చొని రేపటి దినం ఈ యొక్క అంశాలన్నీ కూడా ధ్యానించడానికి కృప దయచేయండి. మేము అలక్ష్యం చేయకూడదు. ఇగో సోమవారం నాడు పడుకోక ముందు రాత్రి ఏదో ఒక సమయంలో పిల్లలు పెద్దలు అందరం కూర్చొని ఆదివారం విన్న వాక్యాన్ని మేము ధ్యానించాలి, అవగాహన చేసుకోవాలి. ఆత్మదేవుని సహాయం ద్వారా నేను అక్కడికి నాయన ఇదిగో ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తున్నా తండ్రి. నడిచి హానోక వల్లే నాయన నీ రాకడ వచ్చినప్పుడు ఎత్తబడేవాడిగా మేము ఉండేలాగా కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. నీ దాసునైన నేను నాయన ప్రతి ఒక్కరి బలహీనతల్లో బలపరచమని, ఈ కరోనా వేళల్లో నీ కాపుదల భద్రత క్షేమం ప్రతి ఒక్కరి చుట్టూ ఉంచమని, బిడ్డల మీద నీ యొక్క కాపుదలను ఉంచమని, బయటకు వెళ్ళి పనుపాట్లకు వెళ్తూ వ్యాపారానికి ఉద్యోగాలకు వెళ్తూ నీ బిడ్డలకు నీ కాపుదలను ఉంచమని, అలాగే నాయన ఇంటి దగ్గర ఉంటున్న తండ్రి ఒక్కోసారి మార్కెట్లకు వెళ్ళి వస్తున్నటువంటి సోదరులను కూడా నీ కాపుదల భద్రత ఉంచమని, ఈ దినాల్లో మరి జాగ్రత్తగా ఉండే కృప నీ ఆత్మ ద్వారా అందరికీ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. నీ దాసునిగా ప్రతి ఒక్కరి మీద నీ కృప తోడుగా ఉంచి బిడ్డల బంధువులు ప్రతి ఒక్కరిని రాత్రికి సిద్ధపడే కృప మీరు మాకు అనుగ్రహించి నడిపించి బలపరచమని యేసయ్య దివ్యనామమును వేడుకొంచు ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని సంఘం మీకు తోడుగా ఉండి నడిపించి బలపరచు కాపాడును గాక. ఆమేన్.